Guys, welcome to another vlog, another day of Shanta sisters and then walking తీసుకొచ్చిన కొంచెం టెర్రస్ పైన and see the sunrise guys, how beautiful it is. ద కరెక్ట్ ఉంది అక్కడ సన్ సూపర్ ఉంది అసలు. ఫ్లూటో కొంచెం టెర్రస్ మీద తిరుగుతాడని తీసుకొచ్చిన అండ్ సన్ రైజ్ కూడా చాలా బాగుందని విండో నుంచి చూసి వచ్చిన అనమాట. చాలా బ్యూటిఫుల్ ఉంది సన్ రైజ్ అని. సో నేను డ్రైవింగ్ క్లాసెస్కి వెళ్తున్నా, ఇప్పుడు దాకా డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళి వచ్చిన అనమాట. రోజు ఒక 20 minutes నేర్పిస్తాడు, కానీ వేరే వాళ్ళు కూడా వెనకాల ఉంటారు కాబట్టి వాళ్ళు డ్రైవ్ చేసేదాకా ఆగి తర్వాత నా టర్న్ వస్తుంది. నేను ఒక 20 minutes డ్రైవ్ చేసి ఇంటికి వచ్చేస్తాను అనమాట. ఇంటికి నేను తీసుకొచ్చి ఇట్లా పెట్టినా అనమాట, ఇక్కడ పార్క్ చేసిన. సో ఇది 4th day అంతే, ఇంకా అంత పర్ఫెక్షన్ ఏం రాలేదు కానీ ఓకే. స్టీరింగ్ అయితే ఇంకా స్టీరింగే నేర్పిస్తుంది, గేర్స్ నేర్పించలేదు. సో స్టీరింగ్ అయితే కొంచెం పర్ఫెక్ట్గా వచ్చింది మంచిగా. మెల్లమెల్ల గేర్స్ అవన్నీ వచ్చేస్తే 30 days అయిపోయేసరికి పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ వచ్చేస్తుంది మంచిగా. అదన్నమాట. అండ్ చూడండి ఇక్కడ అక్కడ రోడ్ వేస్తున్నారు యాక్చువల్లీ నా దగ్గర. అది ఎక్కువ కష్టం అవుతుంది నాకు, అందుకే కార్టన్ అవన్నీ చేయడానికి, కానీ అయినా కూడా చేస్తున్నా. సో ఇలాంటి చిన్న చిన్న దాంట్లో నేర్చుకుంటేనే ఇంక ఈజీ అవుతుంది అంటారు. ఐ మేడ్ ప్యాన్ కేక్స్ ఈరోజు నిశాంత కోసం. నేను చేసుకున్నా, నిహాద తింటుంది. అది బటర్ కాదు, మ్యాంగో. అందరూ బటర్ అనుకుంది, మమ్మీ కూడా అదే అనుకుంది. బటర్ కాదా అదే అంటుంది. అట్లా కట్ చేసిన క్యూబ్ లాగా, బటర్ లాగా. బాగుందా బాగుంది. పనికి ఎట్లుంది? గూయి గూయి అంత గూయి గూయి లేదు, అంత లేదా? బాగుందా అంటే ఓట్స్ ఎక్కువ లేవు కాబట్టి అంత అనిపిస్తలేదు నీకు? ఓట్స్ తక్కువనే ఉండేయని, తక్కువ ఇష్టం. బాగుందా? ఆల్ హెల్దీ గైస్, ఆల్ హెల్దీ. థ్యాంక్ యూ. ఐ మేడ్ దిస్ ముర్మురాలు ఉప్మా అనమాట. సో దీన్ని మేము ముర్మురాలు ఉప్మా అంటాం, సుశీల అని అంటారు కొంతమంది. సో ఐ డోంట్ నో. ఫ్లాక్స్ సీడ్ పౌడర్ ఇంకా పీనట్ పౌడర్ వేసిన అనమాట దీంట్లో. సో మీకు కొంచెం తెలుస్తుంటుంది అది. అండ్ పీనట్స్ రోస్ట్ చేసి కూడా మీద వేసిన. సో ఇట్ లుక్స్ వెరీ డెలిషియస్ అండ్ టేస్ట్ కూడా వేసిన సూపర్ ఉండే అనమాట. ఇట్స్ సూపర్ డెలిషియస్. సో ఐమ్ గోయింగ్ టు ఈట్ దాట్. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ముర్మురాలు ఉప్మా వచ్చి జస్ట్ నార్మల్ రెసిపీ అనమాట. క్యారమలైజ్డ్ ఆనియన్స్లో వేసేయడం అంతే. ఇట్స్ లుకింగ్ సూపర్ డెలిషియస్ గైస్. ఈవినింగ్ అయింది, బయట ఫుల్ ఆరెంజ్ సన్సెట్ అవుతుంది. సో చూడ్డానికి వెళ్తున్నాం అనమాట. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది విండో నుంచి, అందుకే మా మమ్మీని ఒప్పించి మరి తీసుకెళ్తున్నాం. మా మమ్మీతో పాటు వెళ్తున్నాను అనమాట. పెద్ద మిరాకిల్ జరగబోతుంది. మా మమ్మీ టెర్రస్ మీదకి వస్తుంది. ఈ ఫ్లాట్కి వచ్చినప్పటి నుంచి రాలేదు ఇప్పటి వరకు మా మమ్మీ. Wow, look at this. Beautiful. సో గైస్ బిల్డింగ్ పైన వచ్చేసినాం అనమాట ఇంటికి. సో నేను ప్లూటో కానీ వాకింగ్ తీసుకెళ్ళిండే, నాకు చెప్పకుండా పైకి వెళ్ళిపోయినారు. నేను చెప్పులు లేని చూసి అనుకున్నాను అనమాట వాళ్ళు పైకి వెళ్ళినారని. అక్కడ ఏమైంది, నవ్యక ఒక గర్ల్ ని పంపించింది, గర్ల్ సిద్ధుని పంపించి ప్లూటో గారి గర్ల్ ఫ్రెండ్ చేద్దాం అంటుంది. నేను చేద్దాం తీసుకొచ్చే అంటున్నా. అవును, వాడు బ్రీడింగ్ చెప్పాడు. 2 years అయింది వాడు ఇప్పటికి. బ్రీడింగ్కే చెప్దామని అనుకుంటే ఏది దొరుకుతలేదు అనమాట. సో దొరికింది అనుకుంటా లాస్ట్లీ. పెద్ద సిద్ధు గర్ల్ ఏదో ఒకటి చూడు మమ్మీ. గర్ల్ సిద్ధుని పంపించి ప్లూటో గారి గర్ల్ ఫ్రెండ్. మార్నింగ్ గైస్, యాక్చువల్లీ మాకు అవకాడో టోస్ట్ చేసింది అనమాట. అవకాడో ఆమ్లెట్ టోస్ట్. యా, మీద చీజ్ వేసి అవకాడో మీద ఆమ్లెట్ అండ్ చీజ్. చాలా బాగుంది. సో ఇది ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. నేను కాలేజ్కి వెళ్ళాలి ఈరోజు. యా మళ్ళీ ఎప్పుడు ఇంట్లో కూర్చోవాలి. పుట్టగారు కూర ఏంటనే ఉంటాడు అక్కతోటి. ఫుడ్ అక్క బౌలు. సో గైస్ యాక్చువల్లీ ఎన్ని రోజుల నుంచో మా ఇంట్లో లోటస్ బిస్కెట్స్ పడిపోయి ఉన్నాయి అనమాట. సో లోటస్ బిస్కట్ చీజ్ కేక్ చేద్దామని ఫిక్స్ అయినా. అండ్ ఐ మేడ్ spread, homemade lotus biscuit spread, and it's perfect guys.
జస్ట్ లుక్ ఎట్ ద కన్సిస్టెన్సీ, ఎగ్జాక్ట్ టేస్ట్ కూడా సేమ్ లోటస్ బిస్కాఫ్ స్ప్రెడ్ లానే ఉంది. ఐ డిడ్ ఇట్. చాలా డౌట్ వచ్చింది అవుతుందో లేదో స్ప్రెడ్ అని. ఫైనల్లీ ఐ డిడ్ ఇట్ గైస్, ఐ డిడ్ ఇట్. yes, I'm very happy. Look at the texture guys, it's exact store bro, exact store bought లానే ఉంది చూడండి. ఎగ్జాక్ట్ టేస్ట్ కూడా ఎగ్జాక్ట్గా ఉంది. నౌ ద చీజ్ కేక్ ఈస్ గోయింగ్ టు బి అటర్లీ డెలిషియస్. వెయిట్ అండ్ వాచ్. So guys, I finally made the Lotus Biscoff cheesecake. Look at this. చిన్న చీజ్ కేక్ కానీ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ లోటస్ బిస్కాఫ్ స్ప్రెడ్ నుంచి క్రీమ్ చీజ్ వరకు అంతా నేనే హోమ్ మేడ్ చేసిన గైస్. క్రీమ్ చీజ్ కూడా నేనే ఇంట్లో చేసిన. అండ్ దిస్ ఇస్ టోటలీ హోమ్ మేడ్. అండ్ లోటస్ బిస్కాఫ్ స్ప్రెడ్ అయితే ఎగ్జాక్ట్లీ బయట లానే ఉంది, సేమ్ స్టోర్ బ్రాట్ లానే ఉంది. అండ్ దిస్ లుక్స్ రియలీ డెలిషియస్. ఇంకా ఇప్పుడు మమ్మీ ఇంకా నిషాన్స్ వచ్చినాక వాళ్ళ రియాక్షన్స్ చూడాలి, వాళ్ళకి ఎట్లా నచ్చుతుందో అని. నేను కూడా ఇంకా తినలేదు, ఫస్ట్ టైం నేను లోటస్ బిస్కాఫ్ చీజ్ కేక్ చేసిన. నా వైల్ చెక్అవుట్ నాకు ఎట్లా అనిపిస్తుందో, ఇంకా నిషాంత్ ఇంకా మా మమ్మీకి ఎలా అనిపిస్తుందో. సో ఇంకొద్దిసేపు దీన్ని ఫ్రీజర్లో పెట్టాలి, బిస్కాఫ్స్ పెట్టి కొంచెము గట్టిగా అయ్యేదాకా. నిషాంత్ వచ్చింది గాయ. ప్లూటోగా చూడండి ఎట్లా వేస్తాడు నిషాంత్ రాగానే. రియాక్షన్ ఇవ్వండి, తినేసిరు అనుకో పగులుతుంది చెంప. గైస్ వీళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాను. చిన్న చిన్న తినద్దు, చిన్న డిన్నర్ తర్వాత డెజర్ట్ ఒక టేస్ట్ తినం మనం. గైస్ చూడండి గైస్, తట్టుకోలేకపోతుంది చిన్న. అప్పటి క్రేవింగ్ అవుతుంది అక్క, ప్లీజ్. చిన్ను పగుతు నాకు కూడా అవుతుంది అక్క. దాన్ని ఏంటంత మంచి చేసినావు. ఆగు 2 minutes ఆగు. పిచ్చోలేకపోతారు గైస్, ఏం చేస్తాం మమ్మీ. యాక్షన్ ఈ మమ్మీ స్పూన్ ఏది. సో గైస్ మా అక్క స్పినాచ్ బ్రోక్లీ అనుకోండి, స్పినాచ్ బ్రోక్లీ గ్రేవీ ప్లస్ విత్ కార్న్ గైస్. అండ్ సూపర్ డెలిషియస్. పన్నీర్ కూడా వేసిన లోపల, ఫుల్ హై ప్రోటీన్ అండ్ హెల్దీ అనమాట. అండ్ టోటల్ హెల్దీ అండ్ చాలా టేస్టీగా ఉంది అసలు. మస్ట్ ట్రై గైస్. అయ్యో స్నాప్స్ డిలీట్ చేయలేమా?